యోబును భార్య బలపరచలేదు కానీ యోబును దేవుడు బలపరిచాడు. బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, తన ఎడల ఎవరైతే యథార్థంగా జీవిస్తూ ఉంటారో దేవుడు వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి, వెనుతట్టి నడిపించడానికి నేను ఉన్నాను, భయపడకు, అధైర్యపడకు, కలవరపడకు, దిగులు పడకు, ఏమాత్రము వెనుక స్టెప్ వేయకు, నేను నీకు దేవుడినై ఉన్నాను, దేవుడు నీకు తోడుగా ఉన్నాను, భయపడకుమని దేవుడు అడుగు అడుగున ఆర్థికంగా వెనుకబడినప్పుడు, అనారోగ్యముతో ఉన్నప్పుడు, కరువుతో ఉన్నప్పుడు, కష్టముతో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్య ఉన్నప్పుడు, శ్రమల మధ్య ఉన్నప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, కోల్పోయినప్పుడు, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి ఆయన దృష్టి మన మీద సంచరిస్తూ ఉంది. బలహీనపరచడానికి కాదు, బలపరచడానికి. యథార్థంగా జీవించు చూడు, యథార్థంగా బ్రతికి చూడు.